విజయవాడ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీ తీర్థం పుచ్చుకున్న బొప్పన బాబుకుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు. రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ అంశాల గురించి ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న కారణాలేంటి? వైసీపీలో మీరు అనేక కీలక పాత్ర పోషించారు. ఈరోజు పార్టీని వీడి టీడీపీ పార్టీ చేరడానికి కారణం? పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్న వ్యక్తులను విస్మరించి కొత్త వ్యక్తులు పెత్తనం. అట్లాగే నేను టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న ఏ వ్యక్తి నన్ను కలుపుకొని మాట్లాడటం కానీ, నన్ను కలుపుకొని వెళ్ళటం కానీ, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ మన్ని వారే ముందు దూరంగా పెట్టారు పార్టీ, లోకల్ పార్టీ నాయకులందరూ. సర్లే, దాన్ని అయినా కానీ అధినాయకత్వాన్ని మనం పార్టీ పెట్టిన కాడి నుంచి ఉన్నాం కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చిన ఉంటూ నేను ముందుకు నడిచాను. అయినా కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ మనతో కలిసేయట్లేరు. రేపు ఎందుకు నేను కూడా ఈ విషయాల్లో అదొకటి. నాకు మొట్టమొదటి నుంచి అమరావతి రాజధాని పోయింది అన్నప్పటి నుంచి కొద్దిగా బాధ ఎక్కువగా ఉంది. అందుకని ఆ అమరావతి అనేది మళ్ళీ రావాలి అంటే, ముఖ్యపట్నంగా రావాలంటే తెలుగుదేశం పార్టీ అయితేనే వస్తుందని నమ్మి తప్పకుండా ఈ ఏరియా ప్రాంతంలో ఉన్న విజయవాడ టౌన్లో 3 ఎమ్మెల్యే సీట్లు కూడా తెలుగుదేశం తెలుగుదేశం జనసేన కలిపి ఉంచున్నా, జనసేనకి ఇచ్చినా కలిపి చేయటానికే నేను నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యా. వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనిషి, మీరు చాలా మంచి వ్యక్తి కూడా. మీరు పార్టీని వీడడం అసలు ఏ విధంగా చూస్తారు సార్? పార్టీ నుంచి మనకి ఏ విధమైన సపోర్టు లేదు. ఎవరో మన ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అర్బన్ ప్రెసిడెంట్గా ఎవరో ఏ కార్యక్రమానికి పిలవట్లేదు. ఇక మనం అంత పనికిరాని వ్యక్తిగా మనం అయిపోయిన తర్వాత మనం ఈ పార్టీలో ఉండటం అనవసరం. నాతో పాటు ఉన్న నా ముఖ్యులు, నా సన్నిహితులు అందరూ కూడా మనం ఎన్నాళ్ళు ఇట్లా ఊరుకొని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో పవర్ చేయటం కోసమే ఆలోచించి తిరుగుతాం. కానీ ఆ పవర్ అవన్నీ ఏమీ లేకుండా మనం ఇక్కడ ఉండి ఈ పార్టీలో మనం ఏం చేద్దాం ఎందుకు అన్నారు. సర్లే, దాని మీద కొంతకాలంగా చర్చ జరుగుతుంది. దాన్ని ఆలోచించుకొని ఏ విధమైన సపోర్టు లేదు కాబట్టి, లోకల్లోనూ సపోర్ట్ లేదు, ఎక్కడా లేదు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీలో అందరూ ఆహ్వానించారు. అట్లాగే పార్థసారథి గారు వీరందరూ కూడా మారటం కొద్దిగా మానసికంగా కొద్దిగా శోభ అనిపించింది. అందరూ రకరకాల తేడాలు ఉండటం, అక్కడ రక్షణ నిధి గారికి ఇవ్వటం, ఇక్కడ సారథి గారికి ఇవ్వటం, ఈ సీట్లన్నీ కూడా వారు సొంతంగా నిర్ణయించి అసలు లోకల్ నాయకత్వంలో జిల్లాలో ఉన్న ఏ వ్యక్తిని సంప్రదించకుండానే నిర్ణయాలనేవి రావటం మా అందరికీ, ఎవరి రాజకీయాల్లో ఉండా ఇప్పుడు నేనున్న ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత నేను నాయకత్వం వహించి పార్టీని నడపాలని కోరుకుంటా కదా. ఏ విధమైన ఇది లేనప్పుడు ఇంక నేను ఉండి వేస్ట్ కదా. అందుకని నేను కూడా తప్పుకొని వారికి తెలుగుదేశం పార్టీకి సహకరించి తెలుగుదేశం పార్టీలో గెలిపించడానికి కృషి చేస్తానని చెప్పి నేను పార్టీకి మారిపోయాను. 3 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కోసం మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. విజయవాడ రాజకీయాల్లో బొప్పన బాబుకుమార్ అంటే చాలా మంది తెలియని వ్యక్తులు లేరు. అంటే టీడీపీ ఈ 3 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానం కూడా గెలవడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్ళారు? తప్పకుండా నన్ను ఇష్టపడే వ్యక్తులందరినీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ, తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలవడానికి, తెలుగుదేశం పార్టీకి జనసేనకి టైఅప్లో ఉన్న ఏ సీట్లైనా సరే గెలవడానికి ప్రయత్నం చేస్తూ, నేను కూడా నాతో వచ్చిన వారందరితో కూడా కలిపి మేము పార్టీ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారంలోకి రాకపోయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఒక ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఒక క్యాబినెట్ లాంటి పదవి? అది మనం గెలిచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం పార్టీని అడగటమే. మనం చేసిన పనితీరుని బట్టి మనకేం కావాలనేది మనం నిర్ణయించుకొని అది పార్టీని అడుగుదామని మేము నిర్ణయించుకున్నాం. అట్లాగే లోకల్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ 175 అంటూ ముందుకు వెళ్తున్నారు. మరి మీ కూటమి ఎలా వస్తుందని భావిస్తున్నారు? సంక్షేమ పథకాలే మా విజయానికి నాంది అంటూ అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏం చెప్తారు? టీడీపీ జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బాగా బలపడినాయి. వాళ్ళిద్దరు పొత్తు అనేది
బాగా బలం చేకూర్చింది. వాళ్ళు తప్పకుండా ఆ బలంతో వారంతా గెలుస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ పార్టీలని సపోర్ట్ చేయడానికి కూడా జనంలో కూడా మార్పు వచ్చింది. ఏ పని చేసినా ప్రతి రాజకీయ పార్టీలోనూ కులమతాలు అనే నాయకుడికి ఎప్పుడూ ఉండవు. కాకపోతే ఏ విధంగా చూసినా ఎదుటాళ్ళ మీదకి ఆయన ఒక్కడే ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడుతున్నట్టు మీటింగ్ చెబుతూ మిగతా వాళ్ళు ఎవరో చేయనట్టు. ఏ పార్టీలోనూ బీసీలు ఎస్సీ ఎస్టీలు నాయకులు అవ్వలేదా? ఈయన ఒక్క పార్టీ వచ్చిన తర్వాతే అయిందా? దాన్నే పదే పదే చెబుతూ అనవసరమైన రాద్ధాంతం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక క్రిటిసైజ్గా, ఒక రకమైన దీనిగా ఎదురు పార్టీలు నాశనం చేద్దాం అనుకోవటం మాత్రం చాలా పొరపాటు అవుతుందని ఆయన ఇప్పటికైనా గమనిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అంగన్వాడీ ఉద్యోగులను కూడా చాలా రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కనీస స్పందన కూడా ఇవ్వడం లేదు. అది పార్టీ అధికార యంత్రాంగం అవన్నీ నిర్ణయించుకుంటే తప్పకుండా చేస్తారు. చేయించుకుంటారో చేయరు అనేది ఇక వాళ్ళ ఒకటే కాదు, అది ఒకటే కాదు. ఇప్పుడు అమరావతి ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూ గుంటూరు కృష్ణా జిల్లాలకి. కానీ ఇవాళ ఎవరు బయటపట్ల అధికారం ఉందని. మా బోటాళ్ళు ఎవరన్నా రాజకీయాల్లో ఉండాలి మాట్లాడటమే తప్పితే బయట ప్రజలు ఎవరూ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, లేనిపోయిన నష్టాలు ఎందుకు వస్తాయి, కేసులు పెడతారేమని భయపడి ఎవరికాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కళ్ళు అందరూ ముందుకెళ్తారని నాకు మాత్రం అందరూ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లానే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా జనసేన తెలుగుదేశం కూటమి ఎటువంటి పరిస్థితులను విజయం సాధించి మళ్ళీ గవర్నమెంట్లోకి చంద్రబాబును తీసుకొస్తుందని నా అభిప్రాయం. చెప్పండి సార్, లోకేష్ గారిని కలిశారు కదా, ఎటువంటి మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు? ఆయన నుంచి వచ్చిన హామీలు తప్పకుండా మన గవర్నమెంట్లో నిన్ను మంచి పొజిషన్లోకి తీసుకెళ్తామని చెప్పి మాత్రం హామీ ఇచ్చారు. అంటే ఆయనకి నేను ఎవరో తెలియదు కదా, ఏదైనా రిపోర్ట్ ఏమైనా తెచ్చుకొని నన్ను తీసుకెళ్ళిన మా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, నా మీద గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ, అట్లాగే ఎంపీగా పోటీ చేద్దామనే అభ్యర్థి కేశినేని చిన్ని గారు కానీ నా గురించి చాలా మంచిగా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో అట్లాగే పార్థసారథి గారు ఆల్రెడీ చంద్రబాబు గారికి చెప్పారు. దీని మీద నేను ప్రతి విషయంలోనూ అందరితో కలిపి అందరూ సంఘీభావం తెలియజేశారు. వంగవీటి రాధా గారు వచ్చారు, ఆయన సంఘీభావం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో అందరూ ప్రేమగా హక్కును చేర్చుకుంటున్నారు కాబట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోవడానికి కూడా నిర్ణయించుకున్నాను.